నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు బన్నీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన సినిమా పుష్ప. అయితే ఇప్పుడు పుష్ప 2 ఆల్రెడీ రిలీజ్ ఉంది అని అనుకున్న టైంలో మళ్ళీ అది పోస్ట్ పోన్ అయ్యింది. ఈ పోస్ట్ పోన్ పవన్ కళ్యాణ్ అంటే శిల్పా రవికి సపోర్ట్ చేయడం వల్ల అల్లు అర్జున్ ని పక్కన పెడుతున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అదొకటి, పవన్ కళ్యాణ్ వల్లే పోస్ట్ పోన్ అయ్యింది అని ఒక వర్గం మాట్లాడుతున్నారు. ఇంకో వర్గం ఏంటంటే ఇప్పటి వరకు తీసిన ఫుటేజ్ బన్నీకి నచ్చకపోవడం వల్ల ఇది డిసెంబర్కి పోస్ట్ పోన్ అయ్యింది అని మాట్లాడుతున్నారు. ఏది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? ఇక్కడ మనకి ఎవరైనా ఇష్టాలు అయిష్టాలు ఉండవు. మన అనుభవం బట్టి ఏది నిజం అన్నది తెలుసుకొని మాట్లాడాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ మీద నిఘా పెట్టి ఆయన సినిమాని పాడు చేసేంత తీరిక లేదు ఆయనకి. ఎగ్జాక్ట్లీ. ఆయన ప్రమాణ స్వీకారాలు, ఆయన తాలూకు పేషీకి వెళ్ళడం, తర్వాత బోర్డు అని వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. రేపు పిఠాపురం వెళ్ళడం, వాళ్ళందరినీ సంతృప్తిపరచడం, వాళ్ళకి ఎలక్షన్లో ఏ వాగ్దానాలు చేశాడో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి శ్రీకారం చుట్టడం, ఇన్ని పనులు ఉన్నాయి. ఇన్ని పనుల మధ్యలో అల్లు అర్జున్ సినిమాని ఆ పెద్దవని ఆలోచన రావడం మాత్రం దుర్మార్గం. ఆలోచన వచ్చింది ఎవరైతే అలా ప్రచారం చేస్తున్నారో అంత దుర్మార్గమైన ఆలోచన ఎవరికి రాదు. కానీ ఇక్కడ ఏంటంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు. అక్కడ పులి ఉండదు, ఇక్కడ తోక ఉండదు. అలా అనుకోవడం కొంచెం ఆనందంగా మారిపోయింది సాంఘిక మాధ్యమాల్లో. ఇక్కడ విశేషం ఏంటంటే పుష్ప 1 అంత బాగా ఆడిన తర్వాత పుష్ప 2 తీయకూడదు జనరల్గా. ఎందుకంటే ఇదేదో కేజీఎఫ్ లాంటి సినిమా కాదు 1, 2 తీయడానికి. పుష్ప 1 అద్భుతంగా చేశారు. మనకి అల్లు అర్జున్ ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చేస్తారని ఎవరు ఊహించలేదు. ఎవరు ఇక్కడే కాదు, బాలీవుడ్ మిగతా ప్రాంతాల్లో కూడా ఎవరు ఒక మలయాళంలో ఊహిస్తారు. ఎందుకంటే మలయాళంలో అల్లు అర్జున్ని మల్లు అని పిలుస్తారు. అది పెద్ద అవార్డు ఆయనకి. కనుక మిగతా భాషల్లో అంత గొప్పగా పోతుంది అనుకోలేదు. కానీ అంత గొప్పగా పోయిన తర్వాత ఇంకొక సినిమా స్టార్ట్ చేసుకుంటే ఈసరికి అల్లు అర్జున్ మళ్ళీ ఇంకొక పాన్ ఇండియా సినిమాని అందించేవాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ వాళ్ళు బ్యాచ్ ఉంది కదా, అందించేవాడు. కానీ ఇక్కడ స్టార్ట్ చేయకుండా ఉండడం ఆయన తాలూకు కొంచెం మరి అంటే తొందరపాటు, తెలివి తక్కువతనం. అయితే ఇలాంటి సినిమా ముందు ఎందుకు ఎంపిక చేసుకుంటాడు? తెలివైన వాడే కానీ తొందరపాటు. క్యాలిక్యులేషన్స్ ఉండాలి కదా, ఎకనామికల్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి, ఆర్ట్ క్యాలిక్యులేషన్స్ కూడా ఉండాలి అన్నమాట. ఆర్ట్ పరంగా అంటే సినిమా క్వాలిటీ పరంగా రెండు క్యాలిక్యులేట్ చేసుకొని ఆయన దిగాలి. అది లేకుండా కొంత తొందరపాటు ప్రదర్శించాడు. పుష్ప 2 తీశాడు. ఈలోగా కొన్ని రాజకీయపరమైన విమర్శలకు అవకాశం ఇచ్చాడు. అప్పుడు చెప్పాను నేను. ఎందుకంటే అక్కడ రవి ఎవరు, శిల్పా రవి ఎవరు ఉన్నారు కదా, ఆయనకి క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు పక్క ఉన్నటువంటి మనకి పవన్ కళ్యాణ్ దగ్గరికి కూడా వెళ్ళి 5 నిమిషాలు ఉండి వచ్చేస్తే అసలు ఈ గొడవే ఉండేది కాదు. అంతకుముందు ఏంటంటే ఆయనకేదో వైసీపీ పార్టీ అంటే ఇష్టం అని అన్నట్టుగా తెలిసింది. ఆ ఇష్టం ఏంటంటే ఆ ఇష్టాన్ని ఇష్టంలా చెప్పినా గొడవ ఉండేది కాదు. ఆయనకేదో క్లబ్లో కలిసి మేము ఇద్దరు తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు. నీ తాలూకు ప్రచారానికి వస్తానని, అందుకే వెళ్ళాను అని చెప్పాడు. దాంతో జన సైనికులకు అందరికీ కూడా ఒళ్ళు మండింది మాట. ఆయన మాట ఇవ్వడం ఏంటి, ఇది మీ మెగా కుటుంబం కాదా అనే ప్రశ్న వేశారు వాళ్ళు. మెగా కుటుంబంలో నువ్వు ఉన్నావా లేవా? అదే మెగా కుటుంబానికి ఒక ప్రాణప్రదమైన నాయకుడు ఎలక్షన్లో రాత్రనక పగలనక తిరిగి ఆయన చౌబ్రుజుల మధ్య ఉన్నట్టయితే నువ్వెందుకు వెళ్ళలేదనేది వాళ్ళు జన సైనికుల తాలూకు ఆగ్రహం. దీనివల్ల ఏమవుతాయంటే ఆ ప్రభావం ఎప్పుడు కూడా సినిమాల మీద పడుతుంది. పవన్ కళ్యాణ్కి ఆ ఆలోచన లేకపోయినప్పుడు కూడా జన సైనికులకు ఉంటుంది ఆలోచన. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో క్రియాశీలక తెలుగుదేశం పార్టీ మెంబర్స్ ఉన్నారు కదా,
మమ్మల్ని అంత ఏడిపిస్తాడా చూడు అని చెప్తారన్నమాట. కానీ అంటే రాబోయే సినిమాల మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత, ఇంత క్రానిక్ అయిపోయిన తర్వాత, రేపు ఒకవేళ అల్లు అర్జును, అల్లు అరవింద్ ఎంత మాట్లాడినా, ఎంత కలుపుకుందామన్నా నమ్మరు. దాని వెంటనే సారీ పొరపాటు అయిపోయింది మావయ్య నన్ను క్షమించంటే అయిపోయింది. నేను ఎందుకు క్షమాపణ అడుగుతాను, నా అంతటా ఆర్టిస్ట్ అనేటువంటి ఆలోచన వాళ్ళు రాకూడదు. ఇలాంటి ఎన్నో చూడాలి. వాళ్ళ మామయ్యని చూసి నేర్చుకుంది ఏమిటి? ఈ రోజుకి ఏదైనా ఒక మాట దొరుకుతారా ఆయన పొరపాటున ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడరు. ఈయనకేంటంటే ఇంత స్టార్గా ఎదిగాను కదా, సోలో స్టార్గా ఎదిగాను కదా, ఇండియాలో నేషనల్ అవార్డు తీసుకున్నాను కదా అనేటువంటి కొంచెం ఏదో అస్యాలు ఉంటాయి. అస్యాలు ఈర్ష్యకి, కోపానికి, క్రోధానికి దారి తీస్తాయి. దాని తాలూకు ఫలితమే పుష్ప 2 డిసెంబర్కి వెళ్ళిపోయింది. ఈలోగా ఏమవుద్ది? నీకు వేడి వేడి పెసరట్టు తింటే బాగుంటుందా? ఇవాళ పెసరట్టు 3 రోజుల తర్వాత తింటే ఎలాగుంటుంది? అది పూర్తిగా బ్యాక్టీరియల్ పెసరట్టు అయిపోద్ది అన్నమాట. పురుగులు కూడా ఉండొచ్చు. దాన్ని తినడానికి సహించదు ముందు. అలాగే వేడివేడిగా సినిమా హాట్గా ఫినిష్ అయింది, రిలీజ్ చేసేస్తే చాలు, దాని మంచో చెడ్డ వెంటనే తేలిపోద్ది. ఇప్పుడు డిసెంబర్ వరకు అంటే ఏంటి, ఫీడ్ నచ్చలేదని చెప్పాడు. ప్రేక్షకులు ఎలాగనుకుంటారు అంటే అంత బన్నీకే ఫీడ్ నచ్చపోయినప్పుడు ఎంత వరస్ట్గా తీసుకుంటాడు అనుకుంటారు కదా. ఫీడ్ ఎందుకు నచ్చదు? క్వాలిటీ లేకపోతే నచ్చదు. క్వాలిటీ ఉంటే ఎవరికి నచ్చుతుంది కదా. క్వాలిటీ ఉంటే రిలీజ్ చేయడానికి ఏముంది? సినిమా రిలీజ్ చేస్తే ఆ పక్కన పెద్ద సినిమా చిన్న సినిమా చూడరు. సినిమా బాగుంటే చూస్తారు అంతే. బన్నీ సినిమా రిలీజ్ చేసినప్పటికీ ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా. ఒకసారే సూపర్ హిట్ అనేసరికి అది ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళింది. కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్ బోనాంజా అన్నమాట. అంత బాగా కలెక్ట్ చేసింది. ధైర్యంతో దీంట్లో దిగిపోయారు. దిగిపోయిన తర్వాత అనుకోని అవాంతరాలు ఇవన్నీ. ఇప్పుడు రెడీ అయిపోయిన సినిమాని ఎప్పుడు సినిమాది ఎప్పుడు డిసెంబర్కి వేస్తారంటే ఎంతమంది చూస్తారు? ఈలోగా అర్జున్ సినిమా లేదు కదా. మళ్ళీ అల్లు అర్జున్ సినిమా తయారయ్యి రిలీజ్ అవ్వాలంటే 2025 ఎండింగ్లో వస్తుంది. అంటే 2 years సినిమాలు ఉండవు కదమ్మా. కరెక్టేనా? ఇప్పుడు సినిమా స్టార్ట్ అయితే 2025 ఏదో ఈ రెండింకే అది బాగా వర్కౌట్ అయితే, లేకపోతే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలన్నీ మినిమం 2 years. మరి అప్పుడు ఎందుకు ఆలోచించారు? ఈ ప్రభావం అంతా పుష్పమే పడుతుంది, ఎంత పుష్పం పడుతుంది అన్నమాట. తర్వాత అల్లు అర్జున్ క్యారెక్టర్ మీద పడుతుంది. తర్వాత ఏంటంటే ఆ డైరెక్టర్స్ ఎంత నువ్వు నేను ఒకే ప్రాణం అనుకున్నా, దీనికి మరి డిసెంబర్ వరకు సుకుమార్కి కూడా సినిమాలు చేసే అవకాశం లేదు కదా. ఇప్పుడు ఆయనకి కూడా డబ్బులు కావాలి కదా. సినిమా లేటుగా అవుతుందని చెప్పేసి మళ్ళీ డబ్బు అడిగితే వాళ్ళు ఒప్పుకోరు కదా. నాయన ఇప్పటికే నీ మీద ఒక 75 కోట్లు 100 కోట్లు పెట్టాం, అక్కడి నుంచి అంత మించి రాదు కదా. ఇప్పుడు ఆ 75 కోట్లు దాన్ని మిగిలిపోతాయా? సినిమా వాడు ఎప్పుడైతే డబ్బులు వచ్చాయో దాని ప్రాపర్టీ కొనేస్తారు, వాళ్ళ డబ్బులే ఉంచుకోరు అన్నమాట. కనుక ఇన్ని బాధలు ఉన్నాయి. ఈ బాధలన్నీ కూడా సుకుమారు అనుభవించాలి, బన్నీ కూడా అనుభవించాలి, తప్పదు. అంటే ఇప్పుడు సుకుమార్ వ్యక్తి ఇప్పుడు స్టార్ డైరెక్టర్. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యుండి ఇప్పుడు ఈయన తీసిన ఫుటేజ్ ఈయన నచ్చితేనే కదా ఆయన ఫైనల్ చేసేది ప్రతి ఫుటేజ్ని. ఇప్పుడు బన్నీకి నచ్చలేదు అంటే ఏంటి అసలు? అదొక వంకం. అది సినిమా ముందుగా రిలీజ్ చేయలేక కొంచెం పోస్ట్ పోన్ చేస్తే ఈ గొడవలన్నీ సర్దుమణిగిపోతాయి, అప్పుడు సినిమా రిలీజ్ చేయొచ్చు అని ఆలోచన. అంటే దాన్ని పోస్ట్ పోన్ చేశారనే విషయం మార్కెట్లో తెలియకూడదు. అంటే అది ఆ పోస్ట్ పోన్ చేశారన్న దానికంటే బ్యాడ్ ఇది. నా ఫీడింగ్ నా నచ్చక వదిలేశాను, మళ్ళీ చేయమంటున్నానంటే ఇటు డైరెక్టర్ వేడు కదా. మీరు చెప్పినట్టుగాను ఆ డైరెక్టర్ తెలియకుండా అక్కడ హీరో తెలియకుండా షార్ట్ చేస్తారా ఈరోజు? ఇంతకుముందులాగేమో పూర్తిగా సినిమాలు అంటే రోజుకో 2 సీన్లు 3 సీన్లు లేపేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. మహా కష్టమైతే ఒక సీన్ చేస్తున్నారు రోజుకి. ఇప్పుడు అవన్నీ ఆ ఒక సీన్ కూడా హీరో పర్మిషన్తో చేస్తారు. ఫీడ్ ఏదైనా బాగోలేదంటే దాంట్లో సుకుమార్కి ఎంత పాత్ర ఉందో నీకు అంతే పాత్ర ఉంటుంది. ఇన్ని రకాలుగా ప్రచారాలు బయటకు వస్తాయి. అవన్నీ దృష్టిలో ఉంచుకొని అల్లు అర్జున్ మాట్లాడితే బాగుంటుంది. బట్ ఎనీవే ఈ హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.